అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 10% ఐఆర్, ఒక డీఏ విడుదలకు డేట్ ఫిక్స్, డీఏ టేబుల్ విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా కొన్ని పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. అవి ఏంటనే చూద్దాము. సో, మొదటిది మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్స్ అండి. సో, బిల్లుల చెల్లింపు వచ్చేసి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల ప్రాసెసింగ్ అనేది ప్రారంభం అయినది. ప్రస్తుతం ఈ సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతోందనమాట. చెక్ చేసుకోగలరు. సో, జనవరి 2026 మరియు ఫిబ్రవరి 2026 అంటే జనవరి మరియు ఫిబ్రవరి నెలలకు సంబంధించి ఎవరైతే ఈ బిల్లులు పెట్టుకున్నారో మెడికల్ బిల్స్, సో, వారికి సంబంధించి ట్రెజరీస్ తనిఖీలైతే పూర్తయ్యి నిధుల కొరతతో ఆగిపోయి ఉన్నటువంటి బిల్లులకు ఇప్పుడు మోక్షం లభించింది. సో, మెడికల్ బిల్స్ జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. ఇక రెండవది ఏంటంటే, మధ్యంతర భృతికి సంబంధించి ఇంటీరియం రిలీఫ్ ప్రకటన. ఉద్యోగుల యొక్క నిరసనలు, ధర్నాలకు దారి తీయకముందే సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోందండి. ఐఆర్ ఎట్లైనా ఇవ్వాల్సిందే. ఎందుకంటే, ఐఆర్ కోసం ప్రభుత్వమే స్వయంగా మేనిఫెస్టోలో ఐఆర్ ఇస్తామని జెప్పేసి చెప్పింది కాబట్టి. ఇక నిన్న మొన్న జరిగినటువంటి చర్చలు. రాబోయే అక్టోబర్ నెలలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆగస్టు నెల అంటే వచ్చే నెలలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం అయితే చర్చలు జరపనుందన్నమాట ముమ్మరంగా. ఇదివరకు జరిగిన 2 చర్చలు కూడా విఫలమే అని చెప్పాలి. ఈ చర్చల ద్వారా ఐఆర్ శాతాన్ని ప్రభుత్వం ఒక 5% నుంచి 10% మేర ప్రకటించే అవకాశం ఉందని సమాచారము. అయితే ఇది ఏమాత్రం సరిపోదు. మరి ఇది 2027 ఏప్రిల్ నుంచి అమల్లోకి రావచ్చని అంచనా. ఉద్యోగుల డిమాండ్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ధరలు ఏంటి? ఈ 5, 10% ఏమాత్రం సరిపోదని, కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా 5% ఐఆర్ ఇస్తున్నారు ఇప్పటికే. అది తమకు నష్టదాయకమని కూడా వారు భావిస్తున్న నేపథ్యంలో తెలిసి నష్టానికి ఈ విధంగా చేయకూడదంటున్నారు. ఇక మూడవది వచ్చేసి 12వ పీఆర్సీ. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకొకసారి పీఆర్సీని ప్రకటించాలి. కానీ గత పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే 3 ఏళ్లు దాటిపోయింది. కాబట్టి పీఆర్సీ పైన వెంటనే ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలని ఉద్యోగ పెన్షనర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇకపోతే కరువు భత్యం డీఏ. సో, ఐఆర్‌తో పాటు తక్షణ ఉపశమనంగా ఒక డీఏను విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై ఆగస్టులో జరగబోయే చర్చలలో స్పష్టత రావచ్చు. సో, మొత్తానికి ఉద్యోగ వర్గాల్లో ఒక చిన్న ఆందోళన కూడా నెలకొందండి ఈ మేరకు. అదేంటంటే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సో, కేంద్రం ప్రకటన ప్రకారంగా జనవరి 2026 వరకు డీఏలను ప్రకటించేసింది. కాబట్టి ఏపీలో 2024 సంబంధించి జూలై, అలాగే 2025లో జనవరి అండ్ జూలై, అలాగే 2026లో జనవరి. మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి వీటి వాల్యూ సుమారు 12% ఉంటుంది. ప్రతి ఉద్యోగి నెలకు ఈ మొత్తంలో నష్టపోతున్నట్టే కదా! కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్కటంటే ఒక్క డీఏని 2 సంవత్సరాలకు గాను ఒక్క డీఏని మాత్రమే ఇచ్చింది. మరి దీనికి సంబంధించి అరియర్స్‌ను కూడా ఇంకా ప్రకటన చేయలేదు. అంటే విడుదల చేయలేదు. జీవోలో 10% ఏప్రిల్‌లోనే ఇస్తాము అని అన్నారు. కానీ
కొన్ని సాంకేతిక మరియు ఆర్థిక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇంకా మిగతా 30, 30, 30 సో, 30% ఆగస్ట్‌లో రావాలి. ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది వస్తుందా లేదా అనేది గూడా ఉద్యోగ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. మరి ప్రస్తుతం ఉద్యోగులు తమ నెలవారీ జీతాల్లో పెరిగిన డీఏ నగదు రూపంలో పొందుతున్నప్పటికీ గత నెలలకు రావాల్సిన భారీ అరియర్స్ ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ట్రెజరీ శాఖలో ఈ అరియర్ బిల్లులను అప్‌లోడ్ చేయడానికి ఆప్షనే ఇంకా ఎనేబుల్ చేయలేదన్నమాట. సాఫ్ట్‌వేర్‌లో ఎనేబుల్ కాలేదు. దీనివల్ల అధికారులు బిల్లులు పెట్టలేకపోతున్నారు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో కనీసం పెండింగ్‌లో ఉన్న డీఏలనైనా త్వరగా ప్రకటించి బకాయిలను సకాలంలో చెల్లించాలని అయితే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం జూలై 2024కి సంబంధించి మరొక డీఏను కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం 2024 జూలై డీఏను ప్రకటిస్తే కేంద్రం ఇచ్చినటువంటి 3% గాను రాష్ట్ర వాటాగా 2.73% అందుతుంది. అప్పుడు ఉద్యోగులకు మొత్తం డీఏ 40.04%కి చేరవచ్చు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి 7.31% కంటే కూడా. మరి ఇది వారి మార్పు జీతాల్లో మార్పయితే కలిగిస్తుంది. ఎంత మార్పొస్తుందంటే 20,000 బేసిక్ పే వారికి ఆహ్, ఒక 554 546 పెరుగుతుందనమాట. 25,000 బేసిక్ పే వారికైతే వారి బేసిక్ పేని బట్టి రూ. 685 అలాగే 30,000 బేసిక్ పే వారికి రూ. 824 అలాగే 40,000 బేసిక్ పే వారికి ఈ విధంగా 1,130 ఈ విధంగా పెరుగుతుందనమాట. ఇది మనకు టేబుల్‌లో అయితే చూసేద్దాము. సో, మరి ఈ పెరుగుదల చిన్న మొత్తమే అనిపించినప్పటికీ మధ్యతరగతి కుటుంబాలకు నెలవారీ ఖర్చుల నిర్వహణలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మరి ప్రభుత్వం త్వరలోనే బకాయిల చెల్లింపులపై కొత్త డీఏ ప్రకటనపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే సో, కేంద్రం ఇచ్చే 1% డీఏకు రాష్ట్రం వాటాగా 0.91% ఇస్తుంది. సో, కేంద్రం 4% ప్రకటనకు రాష్ట్రం వాటా 3.64% అవుతుంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. మొత్తానికి రీసెంట్‌గా జరిగిన 2 ఆహ్, చర్చలేవైతే ఉన్నాయో అవి విఫలం అని చెప్పొచ్చు. అంటే ఆ చర్చల ద్వారా ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్‌లను మంత్రులు ఆహ్, పాయింట్స్ వైస్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ అప్పటికైతే ఎటువంటి నిర్ణయం రాలేదు. మరి ఈసారి జరగబోయే చర్చల్లో అయినా ఉద్యోగులకు రావాల్సినటువంటి మధ్యంతర భృతి ఐఆర్ అనేది 30% తగ్గకుండా రావాలి. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలలో 2 లేదా అట్‌లీస్ట్ ఒక డీఏనైనా ప్రకటించాలి. పీఆర్సీ కమిషన్‌ను కంపల్సరీ నియమించాల్సి ఉందన్నమాట. ఇవే కాకుండా మిగతా పెండింగ్ బకాయిలపై కూడా మంచి నిర్ణయం తీసుకొని రోడ్ మ్యాప్ విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు.